పార్ట్ 4 హాయ్ ఫ్రెండ్స్. కొన్ని మూమెంట్స్ కోసం మనసు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది, కానీ ఆ మూమెంట్ నిజంగా వచ్చేసరికి మనకు ఎక్సైట్మెంట్ కంటే ఫియర్ ఎక్కువగా ఉంటుంది. రోహిత్ని ఫస్ట్ టైం కలవబోతున్న రోజు నాకు కూడా అలాగే అనిపించింది. ఆ రోజు మార్నింగ్ నుంచే నా హార్ట్ కామ్గా లేదు. ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏం మాట్లాడాలి, ఆక్వర్డ్గా ఉంటుందా అన్ని మైండ్లో తిరుగుతున్నాయి. రోహిత్ మెసేజ్ పంపించాడు. ట్రైన్ రీచ్ అయ్యింది. ఆ ఒక్క మెసేజ్ చూసి నా హార్ట్ ఫాస్ట్గా బీట్ అయ్యింది. నేను మిర్రర్ ముందు నిలబడి డీప్ బ్రెత్ తీసుకున్నాను. జస్ట్ నార్మల్గా బిహేవ్ అవ్వాలి అని నన్నే నేను కన్విన్స్ చేసుకున్నాను. మేము బీచ్ రోడ్ దగ్గర మీట్ అవ్వాలని డిసైడ్ అయ్యాం. నేను అక్కడికి వెళ్లేసరికి అతను ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు. బ్లాక్ షర్ట్, వాచ్, అదే కామ్ స్మైల్. కొన్ని సెకండ్స్ మేమిద్దరం ఒకరినొకరు చూస్తూ నిలబడ్డాం. ఎందుకో ఫోన్లో ఎంత కంఫర్టబుల్గా మాట్లాడినా రియల్ లైఫ్లో మాత్రం కొంచెం నర్వస్. ఫైనలీ రాంగ్ నంబర్ గర్ల్ అన్నాడు. నేను వెంటనే నవ్వేశాను. ఆ మూమెంట్తో కొంచెం ఆక్వర్డ్నెస్ తగ్గింది. మేమిద్దరం బీచ్ సైడ్ వాక్ చేయడం స్టార్ట్ చేశాం. చాలా సింపుల్ కాన్వర్సేషన్స్, కానీ అతను నా పక్కన నడుస్తుంటే ఎందుకో చాలా ఫెమిలియర్గా అనిపించింది. ఇప్పటివరకు వాయిస్ మాత్రమే తెలిసిన వ్యక్తి ఇప్పుడు నా పక్కనే ఉన్నాడు. కొన్ని మూమెంట్స్ నిజంగా అన్రియల్గా ఉంటాయి. అది కూడా అలాంటిదే. ఒకచోట బెంచ్ మీద కూర్చున్నాం. సీ వేవ్ సౌండ్, కూల్ బ్రీజ్, ఈవినింగ్ స్కై. అతను సడన్లీ అన్నాడు, మీరు రియల్ లైఫ్లో ఇంకా క్వైట్గా ఉన్నారు. నేను స్మైల్ చేసి, మీరు మాత్రం ఫోన్ కంటే ఎక్కువ మాట్లాడుతున్నారు అన్నాను. అతను నవ్వాడు. ఆ లాఫ్ సంహౌ చాలా జెన్యున్గా అనిపించింది. కొంతసేపటి తర్వాత అతను సీరియస్ అయ్యాడు. హారిక, నేను ఒక విషయం చెప్పాలి. అతని టోన్ చూసి నా హార్ట్ ఒక్కసారిగా హెవీ అయ్యింది. ఎందుకో తెలియదు, కాని ఏదో అన్ఎక్స్పెక్టెడ్ వినబోతున్నానని అనిపించింది. అతను స్లోగా అన్నాడు, నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది. ఆ మాట విన్న వెంటనే నా హోల్ వరల్డ్ కొన్ని సెకండ్స్ సైలెంట్ అయిపోయింది. సీ సౌండ్ కూడా వినిపించలేదు. నేను అతని ఫేస్ వైపు చూస్తూ ఉండిపోయాను, ఎందుకంటే ఆ ఆన్సర్ కోసం నేను మెంటలీ రెడీ కాదు. అతను వెంటనే అన్నాడు, నేను హైడ్ చెయ్యాలనుకోలేదు, కాని ఎలా చెప్పాలో తెలియలేదు. నేను వెంటనే స్మైల్ చేయడానికి ట్రై చేశాను. అది గుడ్ న్యూస్ కదా అన్నాను, కాని నా వాయిస్లో పెయిన్ క్లియర్గా ఉంది. అతను కూడా నోటీస్ చేశాడు. కొన్ని సెకండ్స్ ఇద్దరం సైలెంట్. ఆ సైలెన్స్ చాలా హెవీ, ఎందుకంటే ఇప్పటివరకు మన ఫీలింగ్స్కి పేరు పెట్టలేదు, కాని ఇప్పుడు ఆ ఫీలింగ్స్ హర్ట్ అవుతున్నాయి. అంటే అవి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ. అది ఫస్ట్ టైం రియలైజ్ అయ్యాను. అతను కామ్గా అన్నాడు, నేను మీతో మాట్లాడటం స్టాప్ చెయ్యాలనుకోలేదు. ఆ మాట విన్నాక నా ఐస్ వాటరీ అయ్యాయి, ఎందుకంటే నేను కూడా అదే అనుకుంటున్నాను. అతన్ని లూజ్ అవ్వాలని లేదు, కానీ ఇలా కంటిన్యూ అవ్వడం కూడా పెయిన్ఫుల్. ఆ రోజు బీచ్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు ముందులా ఎక్సైట్మెంట్ లేదు. నా మైండ్లో ఒక్కడే క్వశ్చన్, నేను ఎందుకు ఇంత హర్ట్ అవుతున్నాను? ఇంటికి వచ్చాక మిర్రర్ ముందు నిలబడ్డాను. నా ఫేస్ చాలా డల్గా కనిపించింది. అప్పుడు నాకు ఫైనలీ ట్రూత్ అర్థమైంది. నేను రోహిత్కి ఇమోషనలీ అటాచ్డ్ అయ్యాను. అది సింపుల్ ఫ్రెండ్షిప్ కాదు, కానీ ఆ రిలేషన్షిప్కి ఫ్యూచర్ కూడా లేదు. ఆ రియలైజేషన్ చాలా పెయిన్ఫుల్. ఆ రాత్రి అతని నుంచి మెసేజ్ వచ్చింది, ప్రీపోర్డెడ్, రీచ్డ్ హోటల్. నేను రిప్లై ఇవ్వలేదు. ఫోన్ స్క్రీన్ మాత్రమే చూస్తూ ఉన్నాను. కొన్ని మినిట్స్ తర్వాత మరో మెసేజ్, మీరు ఓకేనా? ఆ క్వశ్చన్ చూసి నా టీయర్స్ ఆగలేదు, ఎందుకంటే నేను ఓకే కాదు, కానీ అది అతనికి చెప్పే రైట్ కూడా నాకు లేదు. ఆ రాత్రి ఫస్ట్ టైం నేను ఒక్క విషయం రియలైజ్ అయ్యాను. కొన్ని పీపుల్ మన లైఫ్లో ఫరెవర్ ఉండడానికి రారు. వాళ్ళు మన హార్ట్లో ఒక్క ఫీలింగ్ క్రియేట్ చేసి వెళ్ళిపోతారు. రోహిత్ కూడా అలాంటివాడేనా? కాదని ఆన్సర్ తెలియదు. కాదని ఆన్సర్. కానీ ఆ రోజు తర్వాత నా హార్ట్ ముందు లా పీస్ఫుల్గా లేదు. ఇంతే ఫ్రెండ్స్. ఫైనల్ పార్ట్ 5లో
నేను రోహిత్ని కంప్లీట్లీ ఫర్గెట్ చేశానా? లేక ఆ మెమరీస్తోనే ముందుకు వెళ్ళానా? చూస్తాం.